గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి జామెట్రీలో క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. అయితే ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ అనేది మనము జామెట్రీకి సంబంధించింది. ఇది ఆల్రెడీ ఒక క్వశ్చన్ అనేది నేను వీడియో రూపంలో, షార్ట్స్ రూపంలో కాకుండా వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉందంటే, వెన్ టూ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ 3 ప్యారలల్ లైన్స్, ఒక 3 ప్యారలల్ లైన్స్ ఈ విధంగా తీసుకోండి. ఈ 3 కూడా ప్యారలల్ లైన్స్. ఈ మూడింటిని 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే 2 తిరియక్ రేఖలు అనమాట ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్, డిఈఎఫ్ ఇలా పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుందాం. అయితే ఫార్మడ్ ద ఫస్ట్ ట్రాన్స్వర్సల్ లైన్ ఇది, అంటే మొదటి తిరియక్ రేఖ ఇది. ఈ తిరియక్ రేఖ 3:4 అండ్ ద రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్డ్ బై ద ఫస్ట్ ట్రాన్స్వర్సల్ లైన్ ఈజ్ 3:4. ఇది 3 పార్ట్స్ ఉంటే ఇది 4 పార్ట్స్ ఉంటుంది. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్డ్ బై ద సెకండ్ ట్రాన్స్వర్సల్, రెండవ తిరియక్ రేఖ. ట్రాన్స్వర్సల్ లైన్ అంటే తిరియక్ రేఖ అనమాట తెలుగులో. రెండవ తిరియక్ రేఖ ఈ డిఈ/ఈఎఫ్ ఏ విధంగా ఉంటుందని అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఏబి/బీసీ ఎంత ఉంటుందో అదేవిధంగా డిఈ/ఈఎఫ్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇది 3:4 అయితే దట్ ఈక్వల్ టు డిఈ/ఈఎఫ్. డిఈ/ఈఎఫ్ కూడా సేమ్ 3:4 రేషియోలోనే ఉంటుంది. ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ అనమాట. అకార్డింగ్ టు జామెట్రీలో ఒక ఫార్ములా అంటే థీరం ఉంది, ఇన్నర్ సెగ్మెంట్ థీరం. అకార్డింగ్ టు ఇన్నర్ సెగ్మెంట్ థీరం ప్రకారంగా మనకి ఈ రేషియో అనేది ఏబి/బీసీ రేషియో అనేది డిఈ/ఈఎఫ్ రేషియోకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే.